మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మన ప్రస్తుతం గొల్లపురంలో ఉన్నాము. పిఠాపురం నియోజకవర్గం. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు రాక కోసం భారీ ఏర్పాట్లు చేశారు. ఇక్కడ జనసేన గొల్లపురంలో జనసేన సేవా సమితి అని చెప్పి పేరు పెట్టి సుమారు ఈ రోజు 10,000 మందికి పైగా ఇక్కడ భోజన ఏర్పాట్లు అయితే చేశారు. వసతికి సంబంధించి వచ్చిన జనసేన నాయకులు, జన సైనికులకి, అదేవిధంగా పింఛను తీసుకోవడానికి వచ్చిన ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళకి కానీ, దివ్యాంగులకు కానీ భోజనానికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా గొల్లపురంలో జనసేన సేవా సమితి పేరుతో ఇక్కడ గొల్లపురంలో జనసేన నాయకులు, జన సైనికులు భారీ ఎత్తున ఇక్కడ ఉచిత భోజన వసతి కల్పించారు. సుమారు 10,000 మందికి భోజనాలు అయితే ఏర్పాట్లు చేశారు. ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయనేది ఒకసారి మనం చూద్దాం. పవన్ కళ్యాణ్ గారు రాక కోసం ఏర్పాట్లు అయితే చేశారు. జనసేన గొల్లపురంలో జనసేన సేవా సమితి పేరుతో సుమారు 10,000 మందికి పైగా ఇక్కడ భోజన ఏర్పాట్లు చేశారు. పవన్ కళ్యాణ్ గారు చూడడానికి వచ్చిన వారికి కానీ, అదే విధంగా పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా పింఛను పథకం తీసుకోవడానికి వచ్చిన వృద్ధులకి, అదే విధంగా వితంతువులు, దివ్యాంగులకి కూడా ఇక్కడ గొల్లపురంలో జనసేన సేవా సమితి పేరుతో వీళ్ళందరూ జన సైనికులు, జనసేన నాయకులు పెద్ద ఎత్తున వారే స్వచ్ఛందంగా ముందుకొచ్చి 10,000 మందికి భోజన ఏర్పాట్లు ఇక్కడైతే చేశారు. ఇక్కడ ఘనంగా భోజనాలు అయితే జరుగుతున్నాయి. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఏంటి పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారిగా పిఠాపురం అడిగిపెట్టారు. గొల్లపురంలో ఎంత భారీ ఎత్తున ఉచితంగా ఏర్పాట్లు అయితే చేశారు. ఏంటి సార్ ఏర్పాట్ల కారణం? పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారిగా ఎన్నికైన తర్వాత డిప్యూటీ సీఎంగా మన కన్సల్ట్ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. దానికి అనుకూలంగా మేము కూడా ఏంటంటే వచ్చిన వాళ్ళందరికీ కూడా 10,000 మందికి ఇక్కడ జనసేన సేవా సమితి తరఫున ఉచితంగా భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ గారు రాక స్వాగతిస్తాయన నాకు ర్యాలీలు ఇష్టం లేదు, అదేవిధంగా నేను ఇలాంటివి చేయడానికి ఇష్టపడను, నేను అభివృద్ధి చేసిన తర్వాత నన్ను నేను ఎమ్మెల్యేగా ప్రకటించుకుంటానని చెప్పి ప్రకటించారు. దానిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఆయన ఆశయాలు ఇచ్చే జనాలు కూడా ఇంత మెజార్టీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఏంటంటే ఆశయాలకు అనుగుణంగా మేము వెళ్తాం. మేము అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తున్నాం. అదేవిధంగా మేము ఎక్స్ట్రా ఖర్చులు ఏమి పెట్టకుండా బొకేలు వాలీబాల్ ఏమీ లేకుండా కూడా మేము ఓన్లీ బాణసంచ కూడా లేకుండా మేము భోజనం ఏర్పాటు జరిగింది. ఇక ముందు కూడా ఏంటంటే సంక్షేమం దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ కూడా చేయడం. మీరు చెప్పండి, గొల్లపురానికి సంబంధించి జన సైనికులు ప్రతి ఒక్కరు కూడా రకరకాల ఏర్పాట్లు చేస్తారు, కానీ మీకు ఈ ఆలోచన అసలు గొల్లపురంలో జనసేన సేవా సమితిని ఏర్పాటు చేయడం, దానికి తగ్గట్టు మీరు ఈ విధంగా 10,000 మందికి భారీగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం అంటే చిన్న విషయం కాదు. ఎలా మీరు అంటే ఈ ఆలోచన అంతా కూడా మన పవన్ కళ్యాణ్ గారి ద్వారా వచ్చిందండి. ఇది యాక్చువల్గా ఆయన వస్తే మేము గ్రాండ్గా ₹1,00,000 పెట్టి వెల్కమ్ చెప్తాం, బాణసంచి అవన్నీ అనుకున్నాం. అయితే ఏం కాకుండా ఆయన ఆశయాలకు ఎలా ఉంటాయి, ఇక్కడ 10,000 మందికి భోజనం అయితే వచ్చిన అందరూ భోజనం చేసి వెళ్తారని ఉద్దేశంతో ఇక్కడ భోజనం ఏర్పాటు చేసాం. దీనికి వీళ్ళు లోకల్గా ఉన్న రైస్ మిల్లు వాళ్ళు రైస్ ఇచ్చారు, అందరూ సహకరించారు. దాని మీద ఇక్కడ భోజనం ఏర్పాటు జరిగింది. అయితే ఏం కాదు, ఇదంతా మా పవన్ కళ్యాణ్ గారు ఎలా ఎటువంటి ఆయన ఏదైతే ఆశయంతో ఉన్నాడో అది చూతూ చెప్పకుండా పాటించడమే మా పని. ఎందుకంటే ఆర్పడాలు పోకుండా వచ్చే అందరికీ ఈ టైం మంచి భోజనం టైం కనుక మీటింగ్ ఈ టైం 12 టైం కనుక భోజనం అందరికీ భోజనం అందిస్తాను ఉద్దేశంతో మా జన సైకిల్ అందరూ కొంచెం రాత్రి 200 మంది రాత్రి నుంచి కష్టపడుతున్నారు. అందరూ కూడా ఎవరికైనా స్వచ్ఛందంగా చేస్తున్నారు. ఇది 10,000 మందికి ఇక్కడ పెట్టాలి భోజనం అనుకున్నాం. వచ్చిన స్టాఫ్ కానీ, పోలీస్ కానీ, మొత్తం మన డిపార్ట్మెంట్ స్టాఫ్ కానీ మొత్తం అందరూ కూడా హ్యాపీగా భోజనం చేసి వెళ్ళారు. అదే సంతోషం. ఆయన ఆశయం మా ఆశయం పవన్ కళ్యాణ్ గారు అడుగు వాళ్ళు ఇప్పుడు నడుస్తూ ఉంటాం. రైట్, చూసారు కదా, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆశయాలకు తగ్గట్టే మేము అంటే డబ్బులు ₹1,00,000 పైబడికు ఇదితో బాణాసంచా లేదా ర్యాలీగా పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలుకుతారనుకున్నాము. కానీ ఆయన ఆశయాలు తగ్గట్టు నడుచుకుంటేనే అది నిజమైన జన సైనికులు అని చెప్పి తెలియజేయాలనే ఉద్దేశంతోనే మేము వచ్చిన వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళ కడుపు నింపాలనే ఉద్దేశంతో జనసేన సేవా సమితి ఏర్పాటు చేశాము. 10,000 మందికి పైగా మేము ఏర్పాట్లు చేశాము. సుమారు రాత్రి అనక పగలనక 200 మంది జన సైనికులు, జనసేన నాయకులు మేము కష్టపడి ఇక్కడ ఏర్పాట్లు అయితే చేశాము. ప్రతి ఒక్కరూ వాళ్ళు ఆకలి తీర్చుకుని కడుపు నిండా తిని వెళ్తుంటే మాకు చాలా సంతోషంగా ఉంది. మేము రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు, సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేసి మంచి పేరు ప్రతిష్టలు నియోజకవర్గాన్ని తీసుకురావడంలో మా వంతు ప్రయత్నం చేస్తామని చెప్పి గొల్లపురంలో జనసేన నాయకులు అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ నవీన్తో శ్రీనివాస్, సుమన్ టీవీ.